హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా రేపటి నామినేషన్కి సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలైంది. ప్రతిసారి సోమవారం బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ హీటెడ్ ఆర్గ్యుమెంట్తో జరుగుతాయి అన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్తో నామినేషన్స్కి సిద్ధమైంది హౌస్ మొత్తం. అలాగే హౌస్మేట్స్ కూడా ఇదే చివరి నామినేషన్ అని భావించి అందరూ కూడా తమ తమ పాయింట్స్ని బలంగా పెట్టాలి అని ముందే ఫిక్స్ అయ్యారు. అయితే నామినేషన్ ప్రాసెస్ని బిగ్ బాస్ చాలా వినూతనంగా జరిపించడం అయితే జరిగింది. ముందుగా నామినేషన్ ప్రక్రియను ప్రారంభించిన బిగ్ బాస్ ఆ తర్వాత మాట్లాడుతూ అవినాష్ తొలి ఫైనలిస్ట్ అయిన కారణంగా అవినాష్ నామినేషన్స్లో ఉండడు, అవినాష్ ఫైనలిస్ట్ అయిపోయాడు అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత నామినేషన్ గురించి మాట్లాడుతూ ఈ వారం ఎవరిని నామినేట్ చేసే అవకాశం అయితే లేదు అని చెప్పడంతో హౌస్మేట్స్ అందరూ కూడా అదేంటబ్బా నామినేషన్స్ అన్నారు, ఎవరిని నామినేట్ చేయకూడదు అంటున్నాడు అంటూ షాక్ అయ్యారు. ఆ తర్వాత వెంటనే బిగ్ బాస్ మాట్లాడుతూ ఈ వారం డైరెక్ట్గా అందరూ ఆడియన్స్ మెప్పు పొంది ఫైనాలే వీక్లో అడుగు పెడతారు అంటూ చిన్న ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో హౌస్లో ఉన్న 7 మందిలో అవినాష్ ఫైనలిస్ట్ అయిన కారణంగా నామినేషన్స్లో ఉండడు. మిగిలిన నిఖిల్, గౌతమ్, ప్రేరణ, విష్ణుప్రియ, నబిల్, రోహిణి డైరెక్ట్గా నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. ఈ 6 మందిలో ఎవరైతే ఆడియన్స్ మెప్పు పొంది అత్యధిక ఓట్లు పొందుతారో వారు ఫైనలిస్ట్గా నిలిచే అవకాశం అయితే ఉంది. 14వ వారం డబుల్ ఎలిమినేషన్ చేస్తే టాప్ 5 కంటెస్టెంట్స్ సీజన్ 8లో మిగులుతారు. లేదా సింగిల్ ఎలిమినేషన్ బిగ్ బాస్ పెడితే మాత్రం సూపర్ 6 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 8లో ఉంటారు. సో కాబట్టి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ కొట్టే సత్తా ఉన్న కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.